ఎప్పుడైనా ఎక్కడైనా మీ చేతిలోనే వార్తా ప్రపంచం. మీ మొబైల్లో, మీ కంప్యూటర్లో, మీ టీవీలో. సాక్షి టీవీ డిజిటల్ ప్రసారాల కోసం లాగిన్ అవ్వండి www.youtube.com/సాక్షి టీవీ. సబ్స్క్రైబ్ సాక్షి టీవీ యూట్యూబ్ ఛానల్. ఆయన పెద్ద కంపెనీకి చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్. పెళ్ళయింది, పిల్లలు కూడా ఉన్నారు. అయితే తన కంపెనీలో పనిచేసే ఓ ఉద్యోగితో చిలకొట్టుడు వ్యవహారానికి దిగాడు. ఇద్దరు చట్టాపట్టాలేసుకుని ఓ మ్యూజికల్ నైట్ కు వెళ్లారు. అక్కడ ఆమెతో క్లోజ్ గా ఉన్న టైంలో అనుకోకుండా కెమెరా వాళ్ల వైపు తిరిగింది. అంతే, సోషల్ మీడియా ఆ జంట గురించి కోడై కూస్తోంది. కోల్డ్ ప్లే క్రిస్ మార్టిన్ బుధవారం మాసచ్యూసెట్స్ స్టేట్ బోస్టన్లోని జిల్లెట్ స్టేడియంలో ప్రదర్శన ఇచ్చాడు. ఇదే టైంలో కెమెరా హఠాత్తుగా ఓ జంట వైపు తిరిగింది. అప్పటిదాకా ఒకరినొకరు గాఢంగా వాటేసుకుని ఉన్న ఇద్దరు కెమెరా ఫోకస్ తమ మీద పడేసరికి సిగ్గుతో ముడుచుకుపోయారు. వెంటనే తమ ముఖాలు దాచేసుకుంటూ కనిపించారు. ఇందులో ఉన్నది ఆస్ట్రానమర్ సీఈఓ యాండీ బైరోన్. ఆస్ట్రానమర్ అనేది న్యూయార్క్ కేంద్రంగా నడుస్తున్న ఓ టెక్నాలజీ కంపెనీ. ఆయనతో వీడియోలో ఉన్నది ఆయన భార్య కాదు, అదే కంపెనీలో పనిచేసే చీఫ్ పీపుల్ ఆఫీసర్ క్రిస్టిన్ క్యాబెట్. ఈ వీడియోతో ఇద్దరి మధ్య ఏదో నడుస్తోందన్న ప్రచారం తీవ్రమైంది. మరికొందరు పబ్లిక్ గా ఇద్దరు ఇలా పట్టుబడ్డంపై రకరకాలుగా స్పందిస్తున్నారు. అంతెందుకు, అక్కడే ప్రదర్శన ఇస్తున్న క్రిస్ మార్టిన్ కూడా వీరి వ్యవహారంపై సరదాగా కామెంట్ చేశాడు. ఈ ఇద్దరిని చూడండి, బహుశా వీళ్ళ మధ్య సంబంధం ఉందేమో, లేకుంటే మామూలుగానే సిగ్గుపడుతున్నారేమో అంటూ కామెంట్ చేశారు. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియోలు టిక్ టాక్, రెడిట్, ట్విట్టర్, ఇన్స్టాగ్రామ్ లో వైరల్ అవుతున్నాయి. ఇదిలా ఉంటే క్రిస్టిన్ క్యాబెట్ కు గతంలో వివాహమై విడాకులు తీసుకుంది. అటు యాండీ బైరోన్ కు పెళ్లైంది. ఆయన భార్య మేగన్ కెరిగన్ బైరోన్ ఓ ప్రముఖ విద్యా సంస్థకు అసోసియేట్ డైరెక్టర్ గా పనిచేస్తున్నారు. ఈ కపుల్ కు ఇద్దరు పిల్లలు కూడా. వీరి వీడియో వైరల్ కావడంతో యాండీ బైరోన్ పేరిట ఓ ప్రకటన వెలువడింది. అయితే అది వ్యంగ్యంగా ఉండడం గమనార్హం. ఫ్యాక్ట్ చెక్ లో అదొక పేరడీ పేజీ నుంచి సర్క్యులేట్ అయిందని తేలింది. అధికారికంగా బైరోన్ దీనిపై ఎలాంటి ప్రకటన ఇవ్వలేదు. కాగా భర్తకు సంబంధించిన వీడియో వైరల్ అయ్యాక మేగన్ కెరిగన్ తన పేరులోని బైరోన్ ను సోషల్ మీడియా అకౌంట్స్ నుంచి తొలగించారు. అంతేకాదు, ఆ అకౌంట్లను డీయాక్టివేట్ చేసినట్టు తెలుస్తోంది. దీంతో ఈ జంట విడాకులు ఖాయమనే చర్చ మొదలైంది.